జయలలిత మరణం తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్న ఆమె నెచ్చెలి అన్నాడీఎంకే అధినేత్రిగా ఎంపికైన శశికళ ఆశలు అడియాసలే అయ్యాయి. 21 ఏళ్ల నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆమెకు 4 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఫలితంగా 10 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని శశికళ కోల్పోయారు. తీర్పుపై అప్పీలు చేయాలని చిన్నమ్మ వర్గం భావిస్తోంది. జయలలిత వారసురాలిగా తమిళనాడు ప్రభుత్వ పగ్గాలను చేపట్టాలని గట్టి పట్టుదలను ప్రదర్శించిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా నిర్ధారించింది. గతంలో శశికళను నిర్దోషిగా ప్రకటిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టిన సుప్రీంకోర్టు ఆమెతో పాటు బంధువులు విఎన్ సుధాకరన్, ఇళవరసిని దోషులుగా తేలుస్తూ కీలక తీర్పు వెలువరించింది. గతంలో వీరిని దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు ముగ్గురికి 10 కోట్ల చొప్పున జరిమానా విధించగా ఆ తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ముగ్గురికి 4 ఏళ్ల చొప్పున జైలు శిక్షను ఖరారు చేసిన జస్టిస్ పిసి ఘోష్, జస్టిస్ అమితవ్ రాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. ఇదివరకే ఈ కేసులో 6 నెలలు శిక్ష అనుభవించిన శశికళ మిగతా 3.5 ఏళ్లు జైలులోనే గడపాల్సి ఉంటుంది. ఈ కేసులో జయలలిత కూడా నిందితురాలిగా ఉన్నప్పటికీ ఆమె మరణించిన కారణంగా పేరును తొలగించారు. 1991 నుంచి 1996 వరకు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 66 కోట్ల 65 లక్షల రూపాయలు అక్రమంగా కూడబెట్టారనేది ప్రధాన అభియోగం కాగా, జయతో పాటు శశికళ, ఆమె బంధువులు సుధాకరన్, ఇళవరసి నిందితులుగా ఉన్నారు. శశి, ఆమె బంధువులు 34 కంపెనీల ద్వారా తమ పెట్టుబడులు పెట్టినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014 సెప్టెంబర్ 27న తీర్పు ఇచ్చిన బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం 4 నిందితుల్ని దోషులుగా తేల్చి శిక్ష విధించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ జయ బృందం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సహా మరికొందరు సవాల్ చేయగా సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. మొత్తం 570 పేజీల తీర్పు పాఠంలో కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం నిందితులంతా కలిసి ఉంటున్న పోయస్ గార్డెన్ వేదికగా నేరపూరిత కుట్ర జరిగిందని స్పష్టం చేసింది. డొల్ల కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టడం సహా చట్టాన్ని మోసం చేశారని పేర్కొంది. అక్రమాస్తులను కర్ణాటక హైకోర్టు తప్పుగా లెక్కించిందని స్పష్టం చేసిన సుప్రీం ధర్మాసనం అందుకే ఆ తీర్పును పక్కన పెడుతున్నట్లు వివరించింది. V.K. Sasikala, V.N. Sudhakaran and Ilavarasi, who were guilty of disproportionate assets, and the complaint was made by Subramanian Swamy, and judiciary had a very tough time with these master criminals, and it had taken 19 years to come to this day when the corruption in this country will be rooted out by the order of the Supreme Court. The Supreme Court, by affirming the order of Michael Kunha, has established that corruption will not be accepted in this country, and Michael Kunha had made a very historic judgment, and Supreme Court had accepted the judgment and set aside the Karnataka High Court judgment, and today is a great day against corruption. సుప్రీం కోర్టు తీర్పుతో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం శశికళ 10 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయినందున జయలలిత వారసత్వాన్ని స్వీకరించాలన్న ఆమె ఆశలు అడియాసలే కానున్నాయి.